పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కథోలిక తిరుసభలో కొనియాడేటువంటి పునీతులు పునీత బిబియానా గారు. ప్రభువును తృణీకరించి నీ ప్రాణం కాపాడుకొని అష్టైశ్వర్యాలు అనుభవిస్తావా, లేదా ప్రభువు యొక్క విశ్వాసాన్ని ప్రకటించి నీ ప్రాణాలు కోల్పోతావా అన్నటువంటి రెండు ప్రశ్నల ముందు ప్రభువును తృణీకరించడం ఇష్టం లేక సిరి సంపదలను అష్టైశ్వర్యాలను వదిలిపెట్టి తిండి తిప్పలు లేక బజారున పడి చివరికి తన ప్రాణాన్ని కూడా అర్పించినటువంటి ఈ వీర వనిత పునీత బిబియానా గారి జీవిత విశేషాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పునీత బిబియానా గారి దేవాలయం రోమ్ నగరంలో 5వ శతాబ్దానికే వెలసినట్టు తెలుస్తుంది. ఈ దేవాలయంలో వారి పవిత్ర భౌతిక గాయం ఉండటం వలన బిబియానా గారికి ఆ దేవాలయాన్ని పునీత సింప్రియస్ పోపు గారు అంకితం చేశారు. ఆనాటి ప్రజలు చెప్పుకునే ఓ పురాతన కథ ప్రకారం వారు రోమ్ నగర నివాసి అని, వారి తండ్రి రోమ్ నగర మాజీ అధికారి ఫ్లావియన్, తల్లి దప్రోసా అని తెలుస్తుంది. వీరి తల్లిదండ్రులు గొప్ప క్రైస్తవ భక్తులు. ఆనాటి బాల్య శ్రీసభలో క్రైస్తవులనే విశ్వాసులు బయటపడేవారు కాదు. తెలిస్తే వారు హింసించబడి చంపబడేవారు. అట్టి పరిస్థితిలో అచంచలమైన విశ్వాసం, ఎడతెగని ప్రార్థనల వలనే క్రైస్తవ్యం బ్రతికింది. శ్రీసభ 4వ శతాబ్దంలో జీవించిన బిబియానా, వారి సోదరి మరియు వారి తల్లిదండ్రులు కూడా ఇలాంటి బాధలు పడినవారే. క్రైస్తవ్యాన్ని విడనాడి విగ్రహారాధనలు అంగీకరిస్తే ఆస్తి, ధనం, సుఖాలు అందింపబడతాయని అనేక ప్రలోభాలు పెట్టినవారే. కానీ వారు అందుకు లొంగకపోవడానికి ఆ కారణం వల్ల వారి ఆస్తిపాస్తులన్నీ కూడా గవర్నర్ బలవంతంగా లొంగదీసుకున్నారు. తిండి తిప్పలు దొరకకుండా పస్తులతో హింసించబడటం జరిగింది. క్రీస్తును నమ్ముకున్నందులకు బిబియానా గారి తోటి సభ్యులు విపరీతంగా పేదరికంలో నలిగిపోయారు. వారి తండ్రి ఫ్లావియన్ను నిర్బంధించి ఎర్రగా కాలిన ఇనుప సీకుతో వారి ముఖంపై వాతలు పెట్టి రోమ్ నగరం నుండి బహిష్కరించారు. అక్కడే ఆయన తీవ్ర గాయంతో మరణించారు. బిబియానా గారి తల్లిని కూడా కొన్ని రోజుల తర్వాత చంపివేశారు. తరువాత బిబియానా, వారి సోదరి, వారు ఇద్దరు అనుభవిస్తున్న ఆస్తిని రోమ్ నగర గవర్నర్ స్వాధీనం చేసుకున్నారు. ఆ అక్క చెల్లెళ్ళు ఇద్దరు తమ గృహములోనే పడి ఉండి తిండి తిప్పలు లేక ఆకలితో అలమడించారు. క్రీస్తు కోసం తమ ఆకలిని ఉపవాస దీక్షగా, గొంతు పగిలేలా వారి ప్రార్థనను క్రైస్తవ విశ్వాసులందరి కోసం, తమ వ్యతిరేక పాప క్షమాపణ కోసం దేవునికి కానుకగా సమర్పించారు. రోమ్ నగరాన్ని జూలియన్ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన క్రింద గవర్నర్గా ఉన్న అప్రూనియన్ న్యాయస్థానానికి వారి ఇద్దరిని హాజరుపరిచారు. తరువాత వారి సోదరి దొమోత్రియన్ను ప్రశ్నించారు. ఏసే దేవుడు, ఏసే నా రక్షకుడు, ఆయన యందు విశ్వాసమే నాకు నిత్య జీవం అని ధైర్యంగా తమ కడపటి సాక్ష్యాన్ని చెప్పి నకనకలలాడే ఆకలి బాధకు కుప్పకూలి క్రిందపడి తన ప్రాణాన్ని విడిచింది. కఠినాత్ముడైన న్యాయమూర్తి ఇక బిబియాన్ని కూడా ప్రశ్నించడం వృధా అని వారిని ఒక దుష్ట స్త్రీ చేతికి అప్పగించి పలు విధాలుగా బోధించి మార్పు వచ్చేలా చూడమన్నారు. ఆ దుష్ట స్త్రీ మొదటగా తియ్యటి మాటలు చెప్పి కడుపు నిండా తిండి పెడతానని, అన్ని సౌకర్యాలు కలిగిస్తానని కబుర్లు చెప్పింది. కానీ ఫలితం దొరకలేదు. బిబియానా గారే ఆ దుష్ట స్త్రీకి క్రీస్తు బోధ వినిపించింది. ప్రభు పాపాత్ములనే పిలువవచ్చి వారి కోసమే బలిదానం అయ్యారని ఆ ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగంలో అష్టధన్యతలను వినిపించింది. ఆ దుష్ట స్త్రీకి అవన్నీ వింతగా తోచింది. తనకే ఎదురు తిరిగి హితబోధ చేస్తుందని మండిపడింది. పూనకం వచ్చిన దానిలా
వెర్రికేకలు వేస్తూ బిబియానా గారిని కొట్టి తిట్టి రక్కి నోటితో కరచారు. తన అనుచరులను రప్పించి మంత్రం తంత్రాలను చెప్తూ బిబియానా గారిని ఒక స్తంభానికి బంధింపచేసింది. వారిచే కొరడాలతో కొట్టి హితహింస చేసింది. బిబియానా గారికి క్రీస్తు శ్రమలు మదిలో మెదలగా తన ఒళ్ళు రక్తసిక్తమైన క్రీస్తు విశ్వాసం కోసం వేద సాక్షి మరణం పొందారు. తుది శ్వాస విడిచిన వెంటనే వారి భౌతిక గాయాన్ని ఒక బహిరంగ ప్రదేశంలో కుక్కలకు గ్రద్దలకు ఆహారంగా పడివేశారు. 2 రోజులు గడచినా ఆమె శవాన్ని తినడానికి ఏమీ రాలేదు. తరువాత జాన్ అనే ఒక గురువు గతంలో వారి తల్లిని సోదరిని భూస్థాపితం చేసిన స్థలంలోనే విసినియస్ రాజ ప్రసాదం సమీపములోనే గగనం చేశారు. బిబియానా అంటే సంపూర్ణ జీవితం, నిండైన బ్రతుకు అని అర్థం. ఈ గొప్ప పునీతురాలి విడుదల ద్వారా తన సుగుణాలను మనకు ప్రసాదించమని వేడుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, కథోలిక తిరుసభలో ఈరోజు మేము కొనియాడుటకు స్మరించుటకు పునీత బిబియానా గారిని ప్రసాదించినందులకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ప్రభువ, ఆమె రాజరిక ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ సుఖవంతమైన జీవితం జీవించే అవకాశం ఉన్నప్పటికీ మీ దివ్య కుమారుని యొక్క రక్షణను అందరికీ ప్రకటించడానికి ఆమె భయపడక చివరికి తన ప్రాణాన్ని ధారపోసింది. మీ యొక్క కుమారుని కోసం ఈ విధంగా అనేకసార్లు మేము కూడా మా జీవితంలో మీ దివ్య కుమారుని ఎడల విశ్వాసాన్ని ప్రకటించుటకు మాలో ఉన్నటువంటి పిరికితనాన్ని భయాన్ని పారద్రోలి పునీత బిబియానా గారు ఏ విధంగా వెనుతిరగక అధైర్యపడక భయపడక ప్రభువును లోకరక్షకునిగా విశ్వసించి ప్రకటించిందో అటువంటి విశ్వాస ధైర్యాన్ని మా అందరికీ కలిగించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.